ఇక సరిగ్గా ఓటింగ్ కి మరొక 2 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఓటింగ్ కి ముందు అనూహ్యమైన భేటీలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షా ఆఫీస్ లో సీనియర్ మంత్రులతో ఆయన సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. అటు స్పీకర్ తో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సైతం భేటీ అయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం విపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన అఖిలేష్ యాదవ్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఓటింగ్ కి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే విపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. కాసేపట్లో లోక్సభలో సైతం రాహుల్ గాంధీ ఇదే అంశంపై మాట్లాడబోతుండగా తెలుస్తోంది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, మరొక 2 గంటలు ఉంది ఓటింగ్ కి. ఈ లోపు ఢిల్లీలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏమనిపిస్తోంది? నిజంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏమైనా ఫలించే అవకాశం ఉందా? ఎస్, ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఓటింగ్కి 2 గంటల ముందు చాలా కీలక పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ వేదికగా ఇటు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు విపక్ష పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. మరోపక్క స్పీకర్తో కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా భేటీ అయ్యారు. ఓటింగ్కి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇది చాలా సున్నితత్వంతో పూర్తిగా మహిళలకు న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలి, నారీ శక్తి వందన అధినియమం సవరణ బిల్లుకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేసాం, అన్నిటికీ సమాధానాలు ఇచ్చాం. సో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం లేకపోవడం అనేది సరికాదు. సో ఈ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటూ వస్తున్న అంశం. సో ఇప్పుడు వాళ్ళను గౌరవించాల్సి, వాళ్ళకు చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం ఇది. సో ఖచ్చితంగా అందరూ కూడా దీనికి మద్దతుగా ఓటేయాలని చెప్పి ప్రధాని మోడీ ఎంపీలందరినీ విజ్ఞప్తి చేస్తూ 2 గంటలకు ముందు ట్వీట్ చేశారు. సో మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా లోక్సభలో ఇదే అంశానికి సంబంధించి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపైన ఆయన కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి సో విపక్షాలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ మద్దతు చాలా అవసరం. 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. కాబట్టి దాని అంత సంఖ్యాబలం ఇప్పుడు ఎన్డీఏకి ఏకపక్షంగా లేదు. సో ఖచ్చితంగా విపక్షాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ కానీ, టీఎంసీ కానీ, మిగతా పార్టీలు డిఎంకే, కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా అందరి మద్దతుతో దీని క్రెడిట్ అందరూ తీసుకోండి. ముఖ్యంగా ఇది ఎన్నికల స్టంటో లేక ప్రచారం కోసమో చేస్తున్నది కాదు. మహిళలకు ముఖ్యంగా అభివృద్ధి వికసిత్ భారత్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలన్న ప్రక్రియలో భాగంగానే 2029 నుంచి చట్టసభల్లో వాళ్లకు అవకాశం కల్పించు దిశగా ముఖ్యంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన 850 సీట్ల వరకు కూడా లోక్సభ స్థానాలను పెంచడం, అందులో పెరిగే స్థానాలన్నింటినీ కూడా మహిళలకు కేటాయించే విధంగా మార్పులు, చట్ట సవరణ తీసుకొస్తూ కేంద్రం ఈ బిల్లుల్ని తీసుకురావడం జరిగింది. సో కొంత ఉత్కంఠ నెలకొంది. విపక్షాలు ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయనేది ఒక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న 543 స్థానాల్లో ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కనుక తక్కువ సంఖ్యలో మహిళలకు స్థానాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఎంపీలు వివిధ నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా పోటీ చేసి గెలిచి వచ్చారో సో వాళ్ళ నియోజకవర్గాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం జనగణన జరుగుతుంది. సో ఇది ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 543లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే భవిష్యత్తులో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే కనుక ఇప్పుడున్న ఎంపీలు తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. వాటిని మహిళలకు రిజర్వ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి వస్తారన్న అంశాలను కూడా అధికార పక్షం విపక్ష ఎంపీలకు వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే కొంత డైలమాలో కూడా విపక్షాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ బిల్లుకి మద్దతు ఇచ్చే అంశం పైన మహిళలకు ఒకవేళ ఈ బిల్లు వీగిపోతే కనుక మహిళా వ్యతిరేకులు అవుతారు అన్న అంశం ఒకటి. అలాగే ఎలక్షన్స్ జరగబోతున్నాయి తమిళనాడు, బెంగాల్లో. సో అక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసామని చెప్పి కేంద్రం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్గా కూడా దీని ఇంపాక్ట్కి సంబంధించిన అంశాలపైన చర్చ జరుగుతుంది. విపక్షాలు ఆచితూచి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం పీఎం అప్పీల్ చేశారు. కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి సో ముఖ్యంగా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల నిర్ణయం చాలా కీలకం. ముఖ్యంగా క్రాస్ ఓట్కు పాల్పడతారా, విప్పులను ధిక్కరిస్తూ వ్యవహరిస్తారా, సో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో ప్రస్తుతం అయితే ప్రధాని అందరినీ కూడా ఇటు చాలా సున్నితత్వంతో కూడిన అంశం. సో దీనికి అందరూ మద్దతు ఇవ్వాలి అంటూ అప్పీల్ అయితే చేశారు. చూడాలి 4 గంటలకు ఓటింగ్ జరగబోతోంది. ఎవరు ఎటువైపు అనేది 4 గంటలకు స్పష్టం కాబోతోంది. రైట్ గోపీకృష్ణ.